నా కాంతా ఒకటే మాట చెప్తా ఖచ్చితంగా. కిరాకన్నా వండర్ఫుల్ మూవీ. ఇంటర్వెల్ బిఫోర్ వరకు ఒక రేంజ్ అయితే, ఇంటర్వెల్ తర్వాత రానా ఎంట్రీతో మనం టోటల్ గా ఎంటర్టైన్మెంట్ అవుతాం, మంచి మస్తు అవుతాం. మనోడికి రానాకి నేను చాలా సార్లు అన్నట్టుగా నేను హీరోగా సెట్ అవ్వనరా, క్యారెక్టర్ చాలా సెట్ అవుతానని 100% సెట్ అయ్యిండు. ఇంటర్వెల్ తర్వాత అయితే రానా వల్ల ఎంత నవ్వాలో అంత నవ్వుకున్నాము. ఇంటర్వెల్ బిఫోర్ వరకు ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత ఒక ఎత్తు. రానా పక్కన పెట్టితే సముద్రకాని అండ్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్న. రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలాగైతే మెల్లగా ఒక మత్తులాగా ఎక్కి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో, ఇది కూడా అలాగే ఒక 2 రోజులు ఆగితే జనాలకి ఎక్కి కూర్చుంటుంది అన్న నెత్తిలో, మైండ్ లో. అంత బాగా అనిపించింది. ఓన్లీ సినిమా అన్న, యాక్టింగ్ గురించి చెప్తున్నా, వండర్ఫుల్ గా ఉంది. సేమ్ మహానటి ఫేవర్ కనపడుతూ ఉంటుంది మనకు. ఆ వాతావరణం, అప్పట్లో ఆర్టిస్టులు, వాళ్ళకు జరిగిన నష్టాలు, వాళ్ళని ఎవరు ఎలా మోసం చేశారు, ఈ టైప్ లో తీసుకొచ్చారు. ఆ స్టూడియోలో అవి చూపిస్తూ చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. కాంతానా శాంతనా తెలుసుకోవాలంటే సినిమా చూడండి. దుల్కర్ సల్మాన్ కెరీర్ లో ఒక ఉత్తమ ఆర్టిస్ట్ అంటారు, ఉత్తమ నటుడు అంటారు కదా, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నది. అలాగే సముద్రకాని గారికి సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. సినిమాలో సినిమా ఉంటుంది అన్న. స్క్రీన్ ప్లే లో ఏది రియల్ సినిమా, ఏది షూటింగ్ చేస్తున్నారు అసలు తెలియలే. యాక్టింగ్ అయితే అసలుకి హీరోయిన్ కూడా మస్తు చేసింది అన్న. భీమ్లా నాయక్ మొత్తం వేరే జోనర్, ఇది వేరే జోనర్ అన్న. కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇదైతే. సస్పెన్స్ తో ఇంతసేపు సీట్ లో కూర్చోబెడతాం చాలా కష్టము, మస్తు కూర్చోబెట్టింది సీట్లో అయితే. రానా అన్నది అసలుకి కొంచెం యూనిక్ ఉంటుంది అన్న. సర్కాస్టం పోలీస్ ఎట్లుంటే అట్లుంటుందో అసలు. సైలెంట్ పంచెస్ చాలా బేలే అన్న రానా అన్నవి. అసలు మీకు అట్లా ఏమో అనిపిదు అన్న, మస్తు ఉంటుంది సినిమా, మస్తు వాచ్ అన్న. దుల్కర్ పీక్స్ అన్న. అసలు యాక్టింగ్ అసలు ఇంకేం చెప్పలేం, యాక్టింగ్ అయితే పీక్స్ దుల్కర్ సల్మాన్. మూవీ చాలా బాగుంది. అంటే హీరో క్యారెక్టర్ తో కొంచెం మనం ఎంఫసైజ్ ఫీలింగ్ అవ్వగలుగుతాము, కనెక్ట్ అవ్వగలుగుతాము. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ కొంచెం ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఇంకొంచెం ముందుకు సాగుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొంత ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది, ఇంకొంతమందికి ఫస్ట్ హాఫ్ కొంచెం కనెక్ట్ అవుతుంది. రానా క్యారెక్టర్ గారు మంచిగా అనిపించింది. రానా క్యారెక్టర్ బాగా చేశారు. అండ్ అల్టిమేట్లీ మూవీలో హీరో క్యారెక్టర్ మంచిగా ఉంది. తనది కూడా క్యారెక్టర్ మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది, రిఫ్రెషింగ్ అనిపించింది. సో వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంది. సార్ కాంతా సార్, కాంతాయే సార్, కాంతాయే సార్. ఏమో నాకు క్లారిటీ లేదు. అంటే అమ్మాయి పేరే, వాళ్ళ అమ్మగారి సినిమా శాంత అన్నాడు, తర్వాత కాంత అన్నారు. ఓకే ఏదో జరుగుతుంది వెళ్తుందని చూసాను. ఏవో ఫ్లాష్ కట్ లో చిన్న స్క్రీన్ అయిపోయింది, మధ్యలో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చాయి. ఓకే ఇంకేదో జరుగుతుందని చూస్తున్నాను. ఇంటర్వెల్ వచ్చింది, ఇంకేమన్నా ఉంటుందేమో అని చూస్తున్నాను. రానా గారు వచ్చారు, ఇంకేమన్నా ఉంటుందేమో అని చూస్తాను. క్లైమాక్స్ అయిపోయింది. బోరే కొట్టింది. స్టూడియో సెటప్ లో సినిమా తీయడం అనేది చాలా బాగుంది. అంటే ఒక సెటప్ లో అలాంటి తీయడం అనేది చాలా గ్రేట్. క్యారెక్టర్స్ ని ఎక్కువ యూటిలైజ్ చేయలేదు, ఉన్న క్యారెక్టర్స్ తోటి చాలా పర్ఫెక్ట్. కాకపోతే ఫిలిం అని చెప్పకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేదేమో అని ఫీలింగ్. డాక్యుమెంటరీ అని చెప్పేసి అంటే జనాలకి అది ఇచ్చేసి ఉంటే, ఆ ఫీల్ వైపు ఇచ్చి ఉంటే బాగుండేది. అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే రానా గారు, దుల్కర్ గారిని, ఎందుకంటే ప్రీవియస్ మహానటి చూస్తున్నాం ఆయన్ని, అండ్ 2-3 రెట్రో సినిమాస్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చూసాం. సో ఇది కూడా ఏదో ఉంటుంది అన్న థాట్లో ఉన్నాం. కానీ క్లియర్గా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ అండి ఇది, మీరు సినిమాలకు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక మాట చెప్పేసి ఉంటే దానికి రెడీ అయ్యి వచ్చేవాళ్ళం. బట్ 70mm స్క్రీన్ మీద 90mm రాడ్ దిగినట్టు అయింది అనమాట నాకు. ఓకే అంటే ఆయన వచ్చిన తర్వాత సినిమా ఒక టర్న్ అయితే తీసుకుంది, కానీ ప్రాపర్ వే ఆఫ్ టర్న్ అయితే రాలేదు.